శ్రీకృష్ణుని చేతిలో ఉండే శంఖానికి ఒక విశిష్టమైన కథ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. యుక్త వయసుకు వచ్చిన బలరామకృష్ణులిద్దరూ కాశీ పట్టణంలోని అవంతిపురంలో నివసించే సాందీపుడు అనే గురువు దగ్గర విద్యాభ్యాసం కోసం చేరారు. సకల శాస్త్రాలను అభ్యసించిన తరువాత బలరామకృష్ణులిద్దరూ గురువు వద్దకు వెళ్లి, గురుదేవ, అతి తక్కువ కాలంలోనే మాకు అన్ని విద్యలను కూలంకషంగా నేర్పించారు. మీకు గురుదక్షిణగా ఏమి కావాలో అడగండి అని అన్నారు. అప్పుడు సాందీపుడు, కుమారులారా, నా ఒక్కగానొక్క సంతానం దురదృష్టవశాత్తు సముద్ర గర్భంలో మునిగిపోయాడు. నాకు పుత్రదానాన్ని చెయ్యండి అని వేడుకొన్నాడు. గురుదేవా, మీ కుమారుడిని సజీవంగా తీసుకువచ్చి మీ ముందు నిలబెడతాం అని బలరామకృష్ణులిద్దరూ గురుపుత్రుడిని వెతకడం కోసం బయలుదేరారు. ముందుగా బలరామకృష్ణులు సాందీపును కుమారుడు ఎక్కడైతే మునిగిపోయాడో ఆ సముద్ర గర్భంలోకి వెళ్లారు. అక్కడ పంచజనుడు అనే రాక్షసుడు బలరామకృష్ణులకు అడ్డుగా నిలిచాడు. కృష్ణుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని చంపాడు. పంచజనుడు చనిపోయిన తర్వాత అతని కడుపులో కృష్ణుడికి ఒక విలక్షణమైన శంఖం లభించింది. కృష్ణుడు ఆ శంఖాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పంచజనుడు నుండి సంక్రమించింది కాబట్టి ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. ఎంత వెతికినా కూడా ఆ సముద్ర గర్భంలో సాందీపుడి కుమారుడు జాడ కనిపించకపోయేసరికి బలరామకృష్ణులు యమద్వారానికి చేరుకున్నారు. యమద్వారం వద్ద శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం చేసిన ధ్వని యమధర్మరాజు చెవులకు సోకింది. యమధర్మరాజు బయటకు వచ్చి చూడగా బలరామకృష్ణులు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. బలరామకృష్ణులు వారు వచ్చిన విషయాన్ని తెలియజేశారు. అప్పుడు యమధర్మరాజు వినయపూర్వకంగా సాందీపుడి కుమారుడిని బలరామకృష్ణులకు అప్పజెప్పాడు. ఈ విధంగా బలరామకృష్ణులు తమ గురువుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.